ఆపరేషన్ గరుడ పేరుతో ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీలపై అధికారుల దాడులు నిర్వహించారు. ఈగల్ టీమ్స్, పోలీస్, మెడికల్ అధికారులు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ గరుడ కోసం మొత్తం 100 టీములు రంగంలోకి దిగాయి. ఈ తనిఖీల్లో నిషేధిత మందుల సరఫరా, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. మెడికల్ షాపుల్లో మందుల నాణ్యత, రికార్డులను అధికారులు పరిశీలించారు. తనిఖీల్లో కీలక విషయాలు గుర్తించారు అధికారులు. చాలా చోట్ల ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మందులు విక్రయిస్తున్నట్లు తేలింది. ఇకపై ఇలా అనుమతులు లేకుండా విక్రయిస్తే కేసులు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రిస్క్రిప్షన్ మీద అమ్మవలసిన మందులు మాత్రమే మందుల షాపులో విక్రయించాలని సూచించారు. శాంపిల్ డ్రగ్స్ అమ్మినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదని, కొన్ని చోట్ల అనధికారికంగా న్యూ డ్రగ్స్ ని ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారన్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని డ్రగ్స్ కంట్రోల్, విజిలెన్స్ అధికారులు చెప్పారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకూడదు. ప్రజలెవరూ కూడా వీటిని కొనకూడదు. ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే వీటిని కొనాలి, వైద్యానికి మాత్రమే వీటిని వినియోగించాలి. దాన్ని మీరి వినియోగం జరుగుతుంది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని యువత తప్పుదో పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర డీజీపీ గారు ఈ ఇనిషియేటివ్ని తీసుకొని మా అందరితో ఈ దాడులు నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ గరుడ అనేది ఒకటి ఈవేళ లాంచ్ చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మత్తు కలిగించే మెడిసిన్స్ యువతకి ఏ విధమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారని, అదేవిధంగా నిషేధితమైన డ్రగ్స్ కూడా కొన్ని మెడికల్ షాప్లో ఉంటున్నాయన్నది ఇన్ఫర్మేషన్ మీద అమలాపురంలో ఒక 4 ప్లేసులు మేము ఐడెంటిఫై చేసుకుని ర్యాండమ్గా చెకింగ్ జరుగుతుంది అనమాట. షాప్లో ట్రమడాల్ ఇంజెక్షన్ వాళ్ళు 1000 పర్చేస్ చేశారండి. దానికి 225 ఇంజెక్షన్స్ బిల్లు లేకుండా అమ్మడం జరిగింది. ఇలా ఇది ఎన్ఆర్ఎక్స్ డ్రగ్ కాబట్టి బిల్లు లేకుండా ఇది అమ్మడం ఇది చట్టరీత్యా నేరం కనుక డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కింద వైలేషన్ నోట్ చేశామండి. అది సుపీరియర్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేశాము. మరి వారి ఆదేశాల ప్రకారం ఫర్దర్గా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మెడికల్ షాపులకు అనుమతులు లేనట్లు గుర్తించారు. అనుమతి లేని మెడికల్ షాపులకు నోటీసులు జారీ చేశారు. వివిధ మందుల కంపెనీల ప్రతినిధులు ఇచ్చే తాయిలాలకు కక్కుర్తిపడి రోగులకు అవసరం లేకున్నా ఆయా మందుల్ని అంటకడుతున్నారు. 1-2 రకాల మందులతో నయమయ్యే రోగానికి కూడా 5-6 కంపెనీల మందుల్ని రాసి కమిషన్ల రూపంలో వైద్యులు తమ జేబులు నింపుకుంటూ ప్రజలను ముంచుతున్నారు. ఇలా మెడికల్ మాఫియాపై కూడా అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.